ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులతో పాటు సహపంక్తి భోజనం చేసి విద్యార్థుల బాగోగుల్ని అడిగి తెలుసుకుని ఉపాధ్యాయుల్ని అభినందించి పిల్లలకు భోజనం మెను ప్రకారం అందించడం సంతోషంగా ఉందని అన్నారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బాకి వెంకటయ్య సిద్దిపేట జిల్లా అక్బర్పేట బోంపల్లి మండలం అక్బర్పేట ప్రైమరీ స్కూల్లో నూతనంగా ఎంఈఓ బాధ్యతలు స్వీకరిస్తున్న అంజయ్య అధికార సమావేశానికి ముఖ్య అతిథిగా వీచేసిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బాకి వెంకటయ్య అంతకుముందు 28 మంది విద్యార్థులతో ఒక ఉపాధ్యాయులు పాటలు చెబుతున్న పక్కనే ఉన్న పాఠశాలను వెంకటయ్య విద్యార్థుల్ని కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుని విద్యార్థులతో కూర్చుని మధ్యాహ్న భోజనాన్ని భోంచేసి విద్యార్థుల్ని కూడా నిత్యం భోజనం ఎలా ఉంటుందని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడారు. 28 మందితో ఉన్న పాఠశాల చాలా మంచిగా ఉందని అన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా ఉల్లాసంగా విద్యను ఆదేశిస్తున్నారని అన్నారు. మెను ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని తెలిపారు. ఈరోజు స్పెషల్ గా కోడిగుడ్డు విద్యార్థులకు అందించడం, నేను కూడా కోడిగుడ్డు తినడం ఎంతో సంతోషంగా ఉందని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఉపాధ్యాయురాల్ని అభినందిస్తున్నామని తెలిపారు. మరి మండల విద్యాధికారిగా అంజయ్య సారు ఈరోజు ఎంఈఓగా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో కూడా మరి మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించడం జరిగింది. మరి 28 మంది విద్యార్థులు ప్రాథమిక పాఠశాల అక్బర్పేట వారి విద్యార్థులతో కలిసి కూడా నేను సహపంక్తి భోజనం చేసినాను. మరి భోజనం కూడా మధ్యాహ్నం భోజన పథకం చాలా మంచిగా ఉన్నది. మరి విద్యార్థులను కూడా తెలుసుకున్నా. మరి రోజు ఇట్లే పెడుతురా, ఈరోజు అది పెడుతున్నారు, రోజు కూడా ఇట్లే పెడుతున్నారు సార్. మంచిగా ఈరోజు ఎగ్గుతో కూడా వాళ్ళకి భోజనం పెట్టారు. మరి మెను ప్రకారం పెడుతున్నారు. మధ్యాహ్న భోజన పథకం బాగున్నది. వారిని ఆ యొక్క మధ్యాహ్న భోజన పథకం వేసిన నిర్వాహకులకు నేను అభినందిస్తూ మరి పాఠశాల ఉపాధ్యాయురాలు కూడా చాలా సక్రమంగా విద్యాబోధన చేస్తూ ఉన్నదని చెప్పడం జరిగింది. వారందరికీ కూడా నేను అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తాం.